హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ వేకెన్సీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి మీరు ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నా లేదా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయినా ఈ జాబ్స్ని క్రాక్ చేయాలనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో మీకు ఉండేటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ సిజిఎల్ ఫేజ్ 11 పోస్టులకి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ యూజ్ అయ్యేటువంటి ఒక కంప్లీట్ కాంబో కోర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోర్సు మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. దీనితో పాటు టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ అండ్ టెస్టులు కూడా మీకు ఈ కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కంప్లీట్ కోర్స్ని అయితే మీరు తీసుకోండి. ఈ కోర్స్ మీకు ఎస్ఎస్సికి సంబంధించిన ఈ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మీకు యూజ్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి 2023 కింద మొత్తం 1600 పోస్టులతో అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇక నుండి జరగబోయేటువంటి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా అన్ని లాంగ్వేజెస్లో జరుగుతాయి. ఇంక్లూడింగ్ మన తెలుగు భాషలో కూడా మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. మనకి టైర్ 1 అలాగే టైర్ 2 ఈ 2 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 ఎగ్జామినేషన్స్ కూడా మీరు తెలుగులోనే రాసుకునేటువంటి ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఎస్ఎస్సి నుండి రావడం జరిగింది. ఆల్రెడీ ఎస్ఎస్సి ఎంటీఎస్ తెలుగులో ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కూడా లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ రాసుకునేటువంటి అవకాశం అయితే ఇస్తున్నారు. కాబట్టి సో తెలుగులో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. కాబట్టి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు చూడకుండా మీ యొక్క ప్రిపరేషన్ని మీరు కొనసాగించి మీరు తెలుగులో ఎగ్జామినేషన్ రాసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టేటువంటి ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా చాలామందికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ కలిగినటువంటి వారు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు 12th స్టాండర్డ్లో ఇంటర్మీడియట్లో కానీ డిప్లొమాలో కానీ ఐటీఐలో కానీ మీకు మ్యాథమెటిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ లేకపోతే మీరు ఇక్కడ ఎల్డీసీ అని చెప్పేసి పోస్టులు ఉన్నాయి కదా, ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులని కానీ లేదా ఎల్డీసీ అని కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలి. ఎప్పుడు సెలక్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడానికి మీకు ఒక అవకాశం అయితే ఇస్తారు. అప్పుడు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా ఈ మూడిట్లో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా, మీకు మ్యాథ్స్ అనేది సబ్జెక్టుగా ఉన్నా లేకపోయినా కూడా మీరు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. బైపీసీ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, ఎంపీసీ, సిఈసీ ఇలాగా ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా, డిప్లొమాలో ఏ బ్రాంచ్ వాళ్ళైనా, అలాగే ఐటీఐలో ఎవరైనా కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. అలాగే మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ అనేది ఆగస్టు 1 నాటికి కంప్లీట్ అవుతుంది అనుకుంటే సో వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డౌట్స్ అనేది క్లారిఫై అయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుందండి. ఫస్ట్ వన్ వచ్చేసి టైర్ 1 ఎగ్జామినేషన్, సెకండ్ వన్ వచ్చేసి టైర్ 2 ఎగ్జామినేషన్. ఈ 2 టైర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్, మీరు కంప్యూటర్లో రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా 4 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈచ్ సెక్షన్ నుంచి 25 చొప్పున క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్గా మీకు 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఇస్తారు. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనమాట. సో దీనికి సంబంధించి 100 క్వశ్చన్స్ని మీరు 60 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, స్క్రైబ్ ఎవరైతే పెట్టుకుంటారో వారికి 80 మినిట్స్ వరకు టైం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్, హిందీతో పాటు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీరు ఏదైతే లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లో కూడా రావడం జరుగుతుంది. సో నేను అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేశాను. సో ఆ వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. సో ఆ వీడియోలో నేను మీకు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీరు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో అది మీరు తెలుగు అని చెప్పేసి కనుక సెలెక్ట్ చేసుకుంటే మీరు తెలుగులో కూడా రాసుకోవచ్చు. సో మీకు క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగులో కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా మీరు తెలుగులో రాసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో టైర్ 1లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ టైర్ 2 ఎగ్జామినేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో నేను మీకు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. టైర్ 2 ఎగ్జామినేషన్ మనకి 2 సెషన్స్లో కండక్ట్ చేస్తారండి. సెషన్ 1 అలాగే సెషన్ 2 అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ సెషన్ 1 చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 hours 15 minutes అయితే ఉంటుంది. సో ఈ 2 hours 15 minutesలో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని చెప్పేసి 3 sections అయితే ఉంటాయి. సో ఇందులో మనకి సెక్షన్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ నుంచి 60 questions వస్తాయి. అంటే ఈచ్ టాపిక్ నుంచి 30 questions చొప్పున వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks అనమాట. కాబట్టి 3 × 60 180 marksకి మనకి ఈ యొక్క సెక్షన్ 1 అనేది ఉంటుంది. తర్వాత సెక్షన్ 2 వచ్చేసి ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించి 40 questions, ఇంకా జనరల్ అవేర్నెస్ నుంచి 20 questions వస్తాయి. టోటల్ 60 questions మనకి రావడం జరుగుతుంది. ఇది కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks కాబట్టి 3 × 60 180 marks అనమాట. తర్వాత సెక్షన్ 3 వచ్చేసి కొత్తగా మనకి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. 15 questions వస్తాయి. 15 × 3 45 marks. సో ఈ విధంగా మనకి 3 sections నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సెషన్ 1 అనేది 2 hours 15 minutesలో మీరు కంప్లీట్ చేసుకోవాలి. సెషన్ 1 అయిపోయిన తర్వాత సెషన్ 2 ఉంటుంది ఇమీడియట్గా. ఈ సెషన్ 2 వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే స్కిల్ టెస్ట్ అనమాట, లేదా టైపింగ్ టెస్ట్ అని చెప్పేసి అంటారు. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి అలాగే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ టైపింగ్ టెస్ట్ అనేది పెడతారండి. సో ఇక్కడ మీకు ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఓకే, మీకు ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ మీకు అవసరం లేదు, మీరు చూపించాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. సో వారు ఇచ్చినటువంటి పర్టికులర్ టైంలో 10 minutes లేదా ఇక్కడ ఇచ్చినటువంటి 15 minutes ఆఫ్ టైంలో వారు ఇచ్చినటువంటి డేటాని ఎర్రర్స్ అనేవి లేకుండా మీరు టైప్ చేసి చూపించాలన్నమాట. సో ఈ స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందండి. అందుకే మనకి ఇక్కడ ఎటువంటి మార్క్స్ అనేవి పెట్టలేదు, జస్ట్ మీరు ఇందులో క్వాలిఫై అవ్వాలి. సో ఇక్కడ మనకి సెషన్ 1లో మంచి మార్కులు వచ్చి మీరు ఇక్కడ సెషన్ 2లో కనుక డిస్క్వాలిఫై అయ్యారు అంటే మీకు జాబ్ రాదు. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వాల్సినటువంటి టెస్ట్ అనమాట. కాబట్టి స్కిల్ టెస్ట్ అనేది అందరికీ ఉంటుందండి. ఓకే, ఎల్డీసీకి అప్లై చేసినటువంటి వారికైనా, డేటా ఎంట్రీ ఆపరేటర్స్కైనా, ఎవరికైనా కూడా ఇక్కడ అందరికీ కూడా మనకి ఇక్కడ ఈ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి స్కిల్ టెస్ట్ అనేది ప్రతి ఒక్కరూ కూడా టైర్ 1, టైర్ 2 క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ రాయాల్సినటువంటి టెస్ట్ ఇది. బట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి టైర్ 2 ఎగ్జామినేషన్ కూడా మనకి ఇంగ్లీష్, హిందీతో పాటు మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్ని అయితే చూస్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మాడ్యూల్ 1 సెక్షన్ 3లో ఉన్నటువంటి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టెస్ట్ అనేది మ్యాండేటరీ, కానీ అది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అని చెప్పేసి ఇచ్చారండి. ఓకే, సో అది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. అలాగే నేను ఆల్రెడీ చెప్పా కదా, స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని చెప్పేసి. సో అదే మనకి ఇక్కడ క్లియర్గా ఈ పాయింట్లో మెన్షన్ చేశారు. జస్ట్ మీరు క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు టైపింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఏ మీడియంలో మీరు చూస్ చేసుకుంటారో ఆ మీడియంలో మీరు టైపింగ్ అనేది చేయాలి. మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి చూస్ చేసుకుంటే 35 words per minute మీరు టైప్ చేసే స్పీడ్ అయితే మీకు ఉండాలన్నమాట. అదే మీరు హిందీ మీడియంని చూస్ చేసుకుంటే 30 words per minute మీరు టైపింగ్ స్పీడ్ అయితే మీకు 1 minuteకి 30 words టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ అయితే ఉండాలి. సో అది మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండి, ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు సిలబస్ చూసుకున్నట్లయితే టైర్ 1కి సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సికి సంబంధించి ఉండేటువంటి సిలబస్సే ఉంటుంది. ఎటువంటి సిలబస్ కొత్తగా మనకి ఏదైతే ఉండదు. ఇందులో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఎర్రర్ కరెక్షన్స్, స్పెల్లింగ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, కాంప్రహెన్షన్ పాసేజెస్, అలాగే జంబుల్డ్ సెంటెన్సెస్ ఈ విధంగా ఉంటాయి. సో అవి మీరు అటెంప్ట్ చేయాలి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవన్నీ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్, మిస్స్పెల్ట్ వర్డ్స్ ఇవి ఉంటాయి కదా, అవి మీరు అటెంప్ట్ చేయాలి. సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో దీనికి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ రీజనింగ్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్లు ఉంటాయన్నమాట. ఎంబెడెడ్ ఫిగర్స్ ఉంటాయి, మిర్రర్ ఇమేజ్, అలాగే వాటర్ ఇమేజెస్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు సేమ్ మనకి ఎస్ఎస్సికి ఉండేటువంటి సిలబస్సే ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ఇంకా క్వాంటిటీ యాప్టిట్యూడ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, అలాగే ట్రిగ్నోమెట్రీకి సంబంధించి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. బట్ తక్కువ వస్తాయి, ఎక్కువ మనకి యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, సో మీరు అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
సో ఆ యాప్టిట్యూడ్ టాపిక్స్ ఏంటనే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. పర్సంటేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, పార్ట్నర్షిప్, మిక్స్చర్ అండ్ ఎలిగేషన్స్, అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. తర్వాత జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్లో మనకి ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. ఇంకా కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే ఎక్కువగా వస్తాయి, అవన్నీ మీరు చూసుకోవాలి. తర్వాత ఇక్కడ టైర్ 2 ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే కొత్తగా మనకి ఏది యాడ్ చేశారు అంటే మనకి ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ పేపర్ అనేది యాడ్ చేయడం జరిగింది. కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేర్, వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్, బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి రావడం జరుగుతుంది. ఇది మీరు చూసుకోవాలి. ఓకే, మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. కాకపోతే డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం పెరుగుతుంది తప్ప మనకి ఇక్కడ ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది మీరు కొత్త కాబట్టి సో ఇవి మీరు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఉన్నటువంటి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి సిలబస్ అయితే ఉందండి. ఇప్పుడు బెస్ట్ బుక్స్ గురించి చెప్తాను. సో ఆ బుక్స్ అయితే తీసుకోండి. ఇంకా ఎస్ఎస్సికి సంబంధించి మీరు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎస్ఎస్సి సిజిఎల్, జీఈడి, ఎస్ఎస్సి ఎంటీఎస్ లాంటి ఎస్ఎస్సి రిలేటెడ్ ఏ ఎగ్జామినేషన్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా నేను చెప్పేటువంటి ఈ బుక్స్ అయితే తీసుకోండి. నేను మీకు ఈ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ లింక్స్ అనమాట ఇవన్నీ కూడా. మీరు డైరెక్ట్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేటెస్ట్ వర్షన్స్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ మీరు అర్థమెటిక్కి సంబంధించి ఫస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే సరిపోతుంది. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎస్ఎస్సి అంటేనే మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, రిపీటెడ్ మోడల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కిరణ్ ప్రకాష్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. ప్రీవియస్ ఎస్ఎస్సి 1997 నుంచి 2023 వరకు జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఈ బుక్లో ఉంటాయి. సో ఈ బుక్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అది యాప్టిట్యూడ్కి సంబంధించి. ఇంకా రీజనింగ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ బాగా లావుగా ఉన్న బుక్ ఒకటి ఉంటుంది. సో ఆ బుక్ తీసుకోండి, మీకు సబ్జెక్ట్ వస్తుంది. సో కిరణ్ ప్రకాశన్ అనేటువంటి ఈ బుక్ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన బుక్ ఉంటుంది, ఇది తీసుకోవాలి. తర్వాత జనరల్ స్టడీస్కి సంబంధించి లూసెంట్స్ జీకే అని చెప్పేసి బుక్ ఉంటుందండి. సో ఇది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి అభ్యర్థుల కోసం చెప్తున్నాను. సో లూసెంట్స్ జీకే అని చెప్పేసి బుక్ ఉంటుంది, అన్ని టాపిక్స్ ఉంటాయి. సో చాలామంది ప్రిఫర్ చేసేటువంటి బుక్, ఇది తీసుకోండి. ఇంకా జీకేకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ 1997 నుంచి 2023 వరకు ఎస్ఎస్సీలో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కిరణ్ ప్రకాశన్ బుక్లో ఉంటాయి. సో అది మీరు ఖచ్చితంగా తీసుకోండి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది. సో వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 ఉంటుంది. 2 వాల్యూమ్స్ అయితే తీసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి ప్రీవియస్ బిట్సే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి కాబట్టి కిరణ్ ప్రకాశన్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ యొక్క బుక్ అనేది మీరు తీసుకోండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పినటువంటి బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినవి. ఇంకా తెలుగు మీడియంకి సంబంధించి చూసుకున్నట్లయితే జీకేకి సంబంధించి హైటెక్ విజయ రహస్యం లేదా విజేత కాంపిటీషన్స్కి సంబంధించిన బుక్, అలాగే 5th to 10th క్లాస్ స్కూల్కి సంబంధించినటువంటి బుక్స్ మీరు జీకేకి సంబంధించి అయితే మీరు తీసుకోండి తెలుగు మీడియం అభ్యర్థులు. ఇంకా ఇంగ్లీష్ అయితే ఇంకా ప్లింత్ టు పారామౌంట్ బై నీతూ సింగ్ బుక్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అనేది తీసుకోండి. అది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా, ఇంకా ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి అది తీసుకోవాలి. ఇంకా యాప్టిట్యూడ్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ మనకి తెలుగులో ఉంటుంది, అది తీసుకోండి. రీజనింగ్ విజేత కాంపిటీషన్స్ బుక్ మీకు సరిపోతుంది. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి మనకి గూగుల్లో చాలా సైట్స్ అయితే ఉన్నాయి. లేదు మీరు దానికి సంబంధించి సపరేట్ బుక్ తీసుకోవాలి అనుకుంటే బయట ఏదైనా మెటీరియల్స్ ఉంటే అవి చూడండి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి. ఓకే, సో ఈ విధంగా ఈ బుక్స్ అయితే తీసుకోండి. ఇవన్నీ కూడా స్టాండర్డ్ బుక్స్, మీరు ఎటువంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి మీరు ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నా, ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ రాస్తున్నా కూడా నేను చెప్పినటువంటి ఈ బుక్స్ తీసుకోండి. ఆ సిలబస్ ప్రకారం ఫాలో అవ్వండి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. మీకు ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.